హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఈ రోజులలో గవర్నమెంట్ జాబ్ తప్ప వేరే ఏ జాబ్ పర్మనెంట్ కాదు. 12th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఇప్పుడే రావడం మీ అదృష్టం. మీరు సిహెచ్ఎస్ఎల్ జాబ్ సాధిస్తే మంచి శాలరీ, బెటర్ వర్క్ లైఫ్, క్విక్కర్ ప్రమోషన్స్, 2 days వీక్లీ ఆఫ్, రెగ్యులర్ వర్కింగ్ అవర్స్, అదేవిధంగా సంఘంలో మంచి గౌరవం పొందుతారు. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ 3 years వేకెన్సీస్, అదేవిధంగా టైర్ 1 అండ్ టైర్ 2 కట్ ఆఫ్స్, సిహెచ్ఎస్ఎల్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్, ఇంకా శాలరీ మరియు ప్రమోషన్ ఛానల్ గురించి ఇన్ డీటెయిల్ అండ్ ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్, దీనిలో అప్లికేషన్స్ మీకు 8th April 2024 నుండి 7th May 2024 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కరెక్షన్స్ కోసం 10th and 11th May ఈ 2 days కరెక్షన్స్ కోసం ఉంది. తర్వాత టైర్ 1 ఎగ్జామినేషన్ July 1st నుంచి 12th వరకు, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామినేషన్ మినిమం 3 months ఉంటుంది, ఇంకా డేట్ ఇవ్వలేదు. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే 3712, ఇది అప్రాక్సిమేషన్ వేకెన్సీస్, ఇంకా దీనికంటే ఎక్కువనే అవుతాయి. నెక్స్ట్ ఏజ్ ఎప్పుడు 1st August 2024 వరకు. మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 18 నుంచి 27 years, ఓబీసీ వాళ్లకు 18 నుంచి 30 years, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 18 నుంచి 32 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ డేటు 1st August 2024 వరకు మీరు డిఓ, సిఏజీ అండ్ డిసిఏ, సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, డిసిఏ అంటే డిపార్ట్మెంటల్ కన్సాలిడేటెడ్ అకౌంట్స్ అంటాం. వీటికి మాత్రం 12th మీకు మ్యాథమెటిక్స్, సైన్స్ అంటే ఎంపీసీ కానీ ఎంబైపీసీ కానీ అంటే మ్యాథ్స్ ఉండాలి, సైన్స్ కూడా. ఈ కాంబినేషన్లో ఉన్న గ్రూప్స్ ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎల్డీసీ అండ్ జేఎస్సీ. ఎల్డీసీ అని అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ అంటాం. అదేవిధంగా జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటాం. ఈ డిఈఓ ఫుల్ ఫాము దీనిలో డాటా ఎంట్రీ ఆపరేటర్ అన్నట్టు. ఈ పైన ఫస్ట్ది కాకుండా మిగిలిన డిఓ పోస్టులన్నీ, వీటన్నిటికీ ఎల్డీసీకి జేఎస్సీతో పాటు డిఓలో రిమైనింగ్ పోస్టులన్నీ 12th standard 10+2 ఉంటే సరిపోతుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in, మీరు అప్లై చేసేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఫీజు మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ₹100, ఇక ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఈఎస్ఎం వీళ్ళందరికీ ఏమీ లేదు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లోకి వస్తే ఇది టైర్ 1 అని, టైర్ 2 అని, ఇక్కడ 2 టైర్స్ ఉంటాయి. ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే, ఇందులో 4 subjects ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఇవి 4 subjects. ఒక్కొక్క సబ్జెక్ట్లో నుండి 25 questions రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కు 2 marks, అంటే ప్రతి సబ్జెక్ట్కి 50 marks. అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంది, అంటే 100 questions 200 marks. ఇది ఎంత టైంలో మీరు కంప్లీట్ చేయాలి? 60 minutesలో కంప్లీట్ చేయాలి.
ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. లాంగ్వేజ్ ఎగ్జామ్ పేపర్ ఉండేది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండేది మీకు అన్ని లాంగ్వేజెస్లో, అంటే నేషనల్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ అన్నిట్లలో ఉంటుంది. అంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మిగతా అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. రాంగ్ అయితే మీకు హాఫ్ మార్క్ కట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ టైర్ 1 నుండి 1:10 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు 3712 పోస్టులు, ఇవి స్టార్టింగ్లో ఇచ్చిన నంబరు, దీనికి ఇంక్రీజ్ కూడా కావచ్చు. ఇంటూ 10 టైమ్స్ ఆ క్యాండిడేట్స్ని మీకు టైర్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే టైర్ 1 అనేది ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే సేమ్ సిలబస్ మీకు టైర్ 2లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని స్టార్టింగ్లో టైర్ 1 చదువుకునేప్పుడే టైర్ 2 లెవెల్లో ప్రిపేర్ అయి ఉండాలి. టైర్ 2లో కొంచెం లెవెల్ ఎక్కువ ఇస్తాడు అంతే. బట్ టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ మార్క్స్ మీకు ఫైనల్ సెలక్షన్స్లో యాడ్ కావు. టైర్ 2 పేపర్, దీనిలో సెషన్స్ ఉంటాయని అన్నట్టు 2 సెషన్స్ ఉంటాయి. ఇది సెషన్ 1లో మీకు ఇక్కడి వరకు, ఇది సెషన్ 1 అని అంటారు. ఇది 2 hours 15 minutes. 2 hours 15 minutes. ఇందులో సెక్షన్ 1 మనం తీసుకుంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని ఉంటాయి. మాడ్యూల్ 1 అని అంటే మ్యాథమెటికల్ అబిలిటీ. ఇందులో 30 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క క్వశ్చన్కు 3 మార్క్స్, అంటే టోటల్ 90 మార్క్స్. అదే మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇందులో 30 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క క్వశ్చన్కు 3 మార్క్స్, అంటే టోటల్ 90 మార్క్స్. అంటే ఈ సెక్షన్ 1లో మీకు 90 + 90 అంటే 180 మార్క్స్ ఉన్నాయి. ఇక సెక్షన్ 2 విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 × 3 మార్క్స్ అని అంటే 120 మార్క్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్కు దీనిలో 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 × 3 మార్క్స్ అంటే 40 మార్క్స్. ఇవి కూడా టోటల్ ఎన్ని మనకు 180 మార్క్స్. నెక్స్ట్ అంటే ఒక్కొక్క సెక్షన్కు, సెక్షన్ 1కు 1 అవర్, సెక్షన్ 2కి 1 అవర్. అదే సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అని అంటాం. దీనిలో 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 × 3 = 45 మార్క్స్. ఇది ఎంత టైంలో చేయాలి మనం? 15 minutesలో చేయాలి. కాకపోతే ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే అని అన్నట్టు. అంటే క్వాలిఫైయింగ్ ఎంత అంటే 30% రావాలి. 30% అంటే 45 మార్క్స్లో మీకు 30% అంటే మీకు ఎంత అవుతుంది? 13.5 మార్క్స్. 13.5 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ మార్క్స్ ఏవి కూడా మీకు ఫైనల్ సెలక్షన్లో యాడ్ కావు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇక్కడ మార్నింగ్ సెషన్లో మీకు సెషన్ 1 అవుతుంది. సెషన్ 1 అయిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్, అదే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది 15 minutesలో మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మీకు ఎల్డిసి జేఎస్ఏ అయితే 35 words per minute. అదేవిధంగా డిఓకి అయితే మీకు 45 to 50 words per minute మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇందులో ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ టైర్ 2. టైర్ 2లో అన్ని సెక్షన్స్ క్వాలిఫై కావాలి. ఇదొక విషయం. నెక్స్ట్, ఇందులో మార్క్స్ యాడ్ అయ్యేవి మాత్రం మీకు సెక్షన్ 1, సెక్షన్ 2లో ఉన్నాయి మాత్రమే ఫైనల్ సెలక్షన్లో యాడ్ అవుతాయి. అంటే మీకు సెక్షన్ 1లో ఉన్న 180 మార్క్స్, సెక్షన్ 2లో ఉన్న 180 మార్క్స్, అంటే టోటల్ 360 మార్క్స్కే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. కానీ క్వాలిఫై కావడం మాత్రం కట్ ఆఫ్ అనేది అన్నిటికీ కట్ ఆఫ్ పెడతారు. నెక్స్ట్, ఇక్కడ ఒక క్వశ్చన్కు మీకు 3 మార్క్స్ కాబట్టి నెగటివ్ మార్కింగ్ అంటే రాంగ్, మీకు ఆన్సర్ రాంగ్ అయితే కట్ చేసేది 1 మార్క్ కట్ చేస్తారు.
ఓకేనా, ఇది సెక్షన్ 1 సెక్షన్ 2లో. ఇంకా మాడ్యూల్ 1లో సెక్షన్ 3 కూడా, అంటే కంప్యూటర్ నాలెడ్జ్లో కూడా సేమ్ 1 మార్క్ కట్ అవుతుంది. ఇక ఇంకొకటి మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే ఇందులో క్వాలిఫై కావాలి కానీ మార్క్స్ యాడ్ కావనేది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తుంది. ఇక ఫైనల్గా దీనిలో నుంచి సెలెక్ట్ చేసి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పంపిస్తే మీరు అక్కడ ఓకే అయినరంటే మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఇక ఓకే అనుకున్నారంటే డైరెక్ట్ జాయిన్ అవ్వడమే. సిలబస్ విషయానికి వస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైర్ 1కి ఏముంది, టైర్ 2కి ఏముంది ఒకసారి చూద్దాం. టైర్ 1లో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం, టైర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అంటాం. ఇక్కడ సేమ్ టైర్ 1లో ఉన్న సిలబస్సే టైర్ 2లో కూడా ఉంది, సేమ్ సిలబస్. ఇందులో ఎక్స్ట్రా ఉన్నది వెకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా అందులో ఉంది అండ్ దేర్ కరెక్ట్ యూసేజ్. ఇవి సేమ్ అందులో ఇందులో సేమే. ఒక కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్లో కొంచెం ఇది ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు కావాలంటే తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో టైర్ 1 టైర్ 2కి సేమ్ సిలబస్. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది టైర్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం, టైర్ 2లో మ్యాథమెటికల్ అబిలిటీస్ అని అంటాం. అంతా అదే సేమ్ సిలబస్, కొంచెం లెవెల్ ఆఫ్ ఇక్కడ క్వశ్చనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో ఏమేమి ఉంటాయి మీకు, నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొంచెం ఓకే. నెక్స్ట్ తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. దీనిలో మీకు ఎక్స్ట్రా టైర్ 2లో ఉన్నది, స్టాటిస్టిక్స్లో ఇది ఎక్స్ట్రా. ఏం సిలబస్, లెవెల్ ఆఫ్ క్వశ్చనింగే డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒక్కొక్క నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ సబ్జెక్ట్ నుంచి ఇన్ డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తా. ఈసారి ఇక్కడ టైం నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు కాబట్టి మీకు జస్ట్ ఏమేమి ఉంది సిలబస్ అనేది దీన్ని మాత్రమే ఇప్పుడు చెప్తున్నా. ఓకే, జనరల్ అవేర్నెస్ టైర్ 1 టైర్ 2కి సేమ్ సిలబస్. కంప్యూటర్, దీనిలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఓన్లీ టైర్ 2కే ఉంటుంది. దీనిలో పెద్ద మీరు వర్రీ కావాల్సిన సిలబస్ ఏం లేదు, ఈజీగానే కావచ్చు, ఇది క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఇక అసలు ఒక ప్లాన్ స్ట్రాటజీ వేసుకోవాలి అని అంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ ఎలా వచ్చినాయి కట్ ఆఫ్, ఎన్ని పోస్టులకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం కంపల్సరీగా అనలైజ్ చేసుకుంటేనే ఎట్లా మన స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అంటే ఇక్కడ ఇచ్చింది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. కట్ ఆఫ్ అంటే ఇది మీకు నార్మలైజేషన్ కట్ ఆఫ్. నార్మలైజేషన్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మీకు పేపర్ అంటే ఈ ఎగ్జామ్ అనేది కొన్ని రోజులు నడుస్తుంది, చాలా షిఫ్ట్లలో నడుస్తుంది. కాబట్టి పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. అంటే ఆ డిఫికల్టీ లెవెల్ని బట్టి రా స్కోర్కు నార్మలైజేషన్ స్కోర్కు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు రా స్కోర్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 120 వచ్చినా మీకు నార్మలైజేషన్లో 140 రావచ్చు, 150 కూడా రావచ్చు. ఒక్కొక్కసారి సేమ్ ఉండొచ్చు. పేపర్ చాలా ఈజీ అనేది అట్లా ఎప్పుడు ఉండదు. కాబట్టి ఒకవేళ ఉంటే కొంచెం తగ్గొచ్చు కూడా. కాబట్టి రా స్కోర్ కాదు, ఇది నార్మలైజేషన్ స్కోర్. నార్మలైజేషన్ ఎప్పుడైనా పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీద, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని మీద, నెక్స్ట్ ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేసిందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇదే ఫైనల్గా వచ్చిన మార్క్స్, వీళ్ళకి వచ్చిన మార్క్స్ అని అనుకోవద్దు, దీనికంటే చాలా తక్కువనే వచ్చి ఉంటాయి. ఓకే, ఇయర్
2022లోకి వస్తే ఇందులో 3242 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. టైర్ 1 కట్ ఆఫ్ ఇచ్చాను ఇక్కడ, అదేవిధంగా టైర్ 2 కట్ ఆఫ్ కూడా ఇచ్చాను. యూఆర్ అంటే అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, నెక్స్ట్ ఓబీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వీటిలలో నేను ఎంత కట్ ఆఫ్ ఉందో అని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత 2023లో 1211 వచ్చినాయి. దీని కట్ ఆఫ్ నేను డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చాను. ఎల్డీసీ జేఎస్ఏకి అన్రిజర్వ్లో 153.91, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 151.09, ఓబీసీ 152.26, ఎస్సీ 136.41, ఎస్టీ 124.52. అదేవిధంగా డిఓ సిఏజీ అండ్ డిసిఏ వాళ్ళకు, ఇవి కాకుండా డిఓ మిగతా వాటికి ఎంతెంత కట్ ఆఫ్ ఉందో ఇక్కడ నేను డీటెయిల్డ్గా ఇచ్చాను. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ ఇయర్ 2022కు 2023కి డిఫరెన్స్ ఏంటంటే ఈ 2022లో నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 2023లో నంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఓబీసీ వాళ్ళకు, నెక్స్ట్ అన్రిజర్వ్ వాళ్ళకు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీలకు కంపేర్ చేస్తే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వీళ్ళు తక్కువ కట్ ఆఫే ఉంది అని అనుకుంటే, జనరల్గా ఎలా ఉంటుందంటే ఓబీసీ వాళ్ళకు +3 years కాబట్టి ఆటోమేటిక్గా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఆ రేంజ్ అనేది వేరీస్ అవుతుంది. ఇక 2024 విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు, నంబర్ ఆఫ్ పోస్టులు 3712. ఇందులో ఈ 2022-2023ని కంపేర్ చేస్తే ఇక టైర్ 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అంటే, అన్రిజర్వ్ చెప్తున్నా నేను, ఇది మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 150+. ఇది మీరు మినిమం 150+ పెట్టుకోవాల్సిందే. అదే టైర్ 2 కట్ ఆఫ్ 290+. ఇది నార్మలైజేషన్ కట్ ఆఫ్, మళ్ళీ చెప్తున్నా నేను, రా కట్ ఆఫ్ దీనికంటే తక్కువ ఉండొచ్చు. ఇది మీకు 2022, 2023, 2024 కట్ ఆఫ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక శాలరీ విషయానికి వస్తే ఎల్డీసీ, జేఎస్ఏ వీళ్ళు పే లెవెల్ 2 కిందికి వస్తారు. వీళ్ళ బేసిక్ పే ఇది. అదే డాటా ఎంట్రీ ఆపరేటర్, దీనిలో పే లెవెల్ 4, పే లెవెల్ 5 అని ఉంటాయి. వాళ్ళ బేసిక్ పే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు బేసిక్ పే, గ్రాస్ పేకి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎల్డీసీ ఉందనుకుందాం, వీళ్ళ స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే ఎంత అంటే 19,900 వీళ్ళ బేసిక్ పే. ఒరిజినల్గా వాళ్ళ శాలరీ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది ఏంటి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తా. ఈ 19,900కు డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, టీఏ యాడ్ అవుతుంది. ఇక్కడ ఇవి మీకు యాడ్ అయితే టోటల్గా, అంటే ఇక్కడ సిటీని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేది సిటీ ఎక్స్, సిటీ వై, సిటీ జెడ్ అని ఈ 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సిటీ ఎక్స్ అని అంటే ఎలా ఉండాలంటే పాపులేషన్ 50 lakhs కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ ఉంది, ముంబై కానీ, కలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ ఇలాంటి సిటీలలో 50 lakhs కంటే ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు హెచ్ఆర్ఏ వాళ్ళకు 27%. అదే మీకు 50 lakhs బిలో 20 lakhs వరకు అలా ఉంటే అప్పుడు సిటీ వైలోకి వస్తారు. అదే సిటీ జెడ్ అయితే 9% ఉంటుంది, లెస్ దాన్ 20 lakhs. ఇది జనరల్గా మీకు సిటీని బట్టి ఇక్కడ పే స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు వీటిని బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వీటన్నిటిని యాడ్ చేస్తే
అంటే సిటీ ఎక్స్ నుంచి సిటీ జెడ్ వరకు వేరీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎల్డిసి జేఎస్ఏ వాళ్ళకు 37,000 నుండి 37,000 నుంచి 42,000 వరకు వస్తుంది అప్రాక్సిమేషన్. ఓకే, అదే డిఓ లెవెల్ 4 దగ్గరికి వస్తే మీకు 45,000 నుంచి 50,000 వరకు వస్తుంది. అదే డిఓ లెవెల్ 5 వరకు 50,000 నుంచి మీకు 55,000 వరకు వస్తుంది. జనరల్గా మీకు పే స్కేల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది? ఇందులో ప్రమోషన్ ఛానల్ గురించి మనం డిస్కస్ చేస్తే ఒక ఎల్డిసి కానీ జేఎస్సీ కానీ ఫస్ట్ ఎల్డిసిగా జాయిన్ అయిన క్యాండిడేట్ డివిజనల్ క్లర్క్ అవుతాడు, తర్వాత అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అవుతాడు, ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్. ఎవ్రీ 4-5 yearsకి ఒకసారి ప్రమోషన్స్ వస్తుంటాయి. డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తుంటారు, పైకి వెళ్తూనే ఉంటారు. అదే డిఓ అయితే ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుందంటే డిఓ గ్రేడ్ బి అవుతాడు, నెక్స్ట్ డిఓ గ్రేడ్ సి, తర్వాత డిఓ గ్రేడ్ ఎఫ్ అంటే సిస్టమ్ అనలిస్ట్ అంటాం. కాబట్టి వాళ్ళ ప్రమోషన్ ఛానల్ అనేది ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మిషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిరీస్లోని నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని వివరిస్తాను. ఈ నోటిఫికేషన్లోనే 100% ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్ కొట్టాలని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఈ తక్కువ సమయంలోనే మీరు అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.